ముల్లంగితో రోటి పచ్చడి ఎలా చేయాలో 1 మినిట్లో చూసేయండి. కడాయిలో ఆయిల్ వేసుకొని మెంతులు, శనగపప్పు, మినపప్పు, అలాగే ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే మీ కారానికి సరిపోయే పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు కూడా వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం నువ్వులు వేసుకొని అది కూడా మూత పెట్టేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముల్లంగి అంతా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత అందులో ఒక 3 మీడియం సైజ్ టమాటోస్, చింతపండు, కాస్త పసుపు, ఉప్పు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. టొమాటో స్కిన్ అంతా ఊడిపోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అంత చక్కగా ఉడికిపోయింది. టొమాటోస్ కూడా ఇంత ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని 1 to 2 టైమ్స్ పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే వెల్లుల్లి ఇంకా ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. పచ్చడిలా కాస్త బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో మెత్తగా గ్రైండ్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుందండి. ఇంకా మీకు నచ్చినట్టుగా పోపు వేసేసుకున్నారంటే ముల్లంగి టొమాటో పచ్చడి చాలా బాగుంది. ఇది సాంబారే కాకుండా ఇలా కూడా ముల్లంగిని యూస్ చేసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా. మీరు ఒకసారి ట్రై చేయండి.